బైబిల్ సత్యాలు నీ కొరకే అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయానికి సంబంధించిన అదే రక్షణకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలు మనం బ్రదర్ ఆనంద్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాం బ్రదర్. ఈ కార్యక్రమం బట్టి చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు రక్షణకు సంబంధించిన విషయం గురించి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాం. ఓకే, అసలే రక్షణ అంటే ఏంటి, దాని గురించి కొంత క్లారిటీ ఇవ్వగలుగుతుంది. ఓకే. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే క్రైస్తవ్యంలో చాలామంది రక్షణ అనే పదానికి అర్థం తెలియకుండా చాలామంది వాడటం అనేది చాలా బాధాకరమైన విషయం. వాస్తవానికి రక్షణ అనే పదానికి అర్థం మనం చూసినట్లయితే ఒక ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం నుంచి తప్పించబడటం. సొటేరియా అనే గ్రీకు పదాన్ని వాడటం జరిగింది. ఆ పదానికి అర్థం ఏంటంటే ప్రమాదం, ఆ ప్రమాదం నుంచి తప్పించబడటం. నన్ను రక్షించండి రక్షించండి అని చెప్పేసి అరుస్తాడు. అంటే అర్థం ఏంటి? నేను ప్రమాదంలో ఉన్నాను, నన్ను కాపాడండి అని అర్థం కదా. అలాగే రక్షణ పదాన్ని కూడా అర్థం ఏంటంటే ప్రమాదంలో ఉన్నాను, ఆ ప్రమాదం నుంచి రక్షించబడతాను. మానవులందరూ కూడా గొప్ప ప్రమాదంలో ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ ప్రకారంగా మనం మానవుడు రక్షణ ఎలా పొందుకుంటాడు? బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే మానవులందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అయితే మానవులకు ఉన్నటువంటి ప్రమాదం ఏంటి అని మనం ఆలోచన చూసినట్లయితే మానవుడు ఊహించిన దానికంటే గొప్ప ప్రమాదంలో మానవుడు ఉన్నాడు. మానవుడికున్న ప్రమాదం గురించి ఆలోచిస్తే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు అని ఈ వాక్యంలో చూస్తాం. అంటే ఏ భేదం లేదు, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతిని చదువచ్చినా చదువురాబో ఏ తేడా లేదు, అందరూ ఏం చేశారు? పాపం చేశారు. ఇప్పుడు కొంతమంది నేను ఈ పాపం చేయలేదు, నేను నీతిగా జీవిస్తాను అని కొంతమంది చెప్తా ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? అప్పుడు మనం అసలు పాపం అంటే ఏంటో ఆలోచించాలి. పాపం అంటే ఏంటంటే పాపం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా చేసేది. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. అంటే దేవుడు పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ని అతిక్రమించడమే పాపం. అంటే దేవుడి మాట వినకపోవడమే పాపం. అని ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మన పక్కనోడితో పోల్చుకుంటే మనం చేసే పనులు పెద్ద తప్పుగా అనిపించవు. అంటే వాడికంటే పక్కనోడితో పోల్చుకుంటే నా లైఫ్ చాలా బెటర్గా ఉంది, నేనేం తప్పు చేయట్లేదు అనుకుంటాం. కానీ మనం చూడాల్సింది పక్కనోడితో కాదు, లేకపోతే ఎదుటి వాళ్ళతో కాదు, మనం పోల్చుకోవాల్సింది దేవుడు పెట్టిన స్టాండర్డ్స్ ఏంటి అని మనం చూడాలి. దేవుడు ఆజ్ఞల్ని మనం నెరవేరుస్తున్నామా లేదా? మనకు సింపుల్గా అర్థం కాదు. దేవుడు ఒక 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం మనం చూస్తే దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఆ ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా లేదా? ఆ ఆజ్ఞలో మనం ఏది అతిక్రమించినా కూడా పాపం. మనం ఏమనుకుంటాం, చాలా మంది దొంగతనాలు చేయడమో, లేకపోతే హత్యలు చేయడమో, లేకపోతే వ్యభిచారాలు చేయడమో ఇవే పెద్ద పాపాలు అనుకుంటాం. మనం చూస్తే ఆ 10 ఆజ్ఞల్లో అబద్ధం ఆడటం కూడా పాపం. అంటే దేవుడి దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపం తేడా లేదు. పాపం ఏదైనా పాపమే, ఎంత చిన్నదైనా పాపమే. పాపం చేసిన వాడు పాపి. అందులో 10 ఆజ్ఞలు ఏది బ్రేక్ చేసినా కూడా పాపం. కాబట్టి మన దృష్టిలో చిన్న పెద్ద పాపాల లిస్ట్ ఉంటుంది, కానీ దేవుడి దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపం లిస్ట్ ఏమి ఉండదు. ఏదైనా పాపమే. పాపానికి రావాల్సిన శిక్ష మరణమే. అందుకే మనం చూస్తే బైబిల్లో అననీయ సప్పీరైన భార్య భర్తలు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి, ఉదాహరణకు ₹1,00,000 అనుకుందాం. ఆ ₹1,00,000 ఆస్తిని అమ్మేసి వాళ్ళు ఒక 80,000 చర్చికి ఇచ్చారు. ఇగో మేము మా ఆస్తిని 80,000కి అమ్మేసాము, ఇగో 80,000 మీకే ఇచ్చేస్తున్నామని అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు, పేతురు దగ్గర పెట్టారు. అప్పుడు పేతురు అన్నాడు, మీరెందుకు అబద్ధం ఆడారు? ఆ ఒక్క అబద్ధం ఆడినందుకు మనం చూస్తే ఆ భార్య భర్త ఇద్దరు చచ్చిపోవడం మనం చూస్తాం. అప్పుడు ఎవడైనా వాళ్ళ ఆస్తి అంతా అమ్మేసి ఇవ్వడం అనేది సాధారణంగా జరగదు.
కానీ వాళ్ళ ఆస్తి అమ్మేసి ఇవ్వడానికి ఇష్టపడ్డారు, అది గొప్ప విషయం. కాకపోతే వాళ్ళు కొంచెం ఒక 20,000 దగ్గర పెట్టుకున్నారు, ఒక చిన్న అబద్ధం ఆడారు. కానీ ఆ చిన్న అబద్ధానికి ఫలితం ఏంటి? అక్కడక్కడే చచ్చిపోయారు వాళ్ళిద్దరు. అప్పుడు నాకు అనిపించింది, ఒక చిన్న అబద్ధం అన్నారు, వాళ్ళు చేసిన చాలా గొప్ప పని, కానీ ఒక చిన్న తప్పు చేశారు, ఒక చిన్న అబద్ధం ఆడారు. దానికి ఎందుకు దేవుడు అంత భయంకరంగా శిక్షించాలి? అంటే దేవుడు ఏమో క్రూరుడా అని నేను అనుకునేవాడిని. కానీ వాస్తవాన్ని చూస్తే దేవుడు క్రూరుడు కాదు, దేవుడు చాలా మంచివాడు. అయితే దేవుడు ఎంత మంచివాడో అలాగే ఆయన పరిశుద్ధుడు కూడా. ఎంత పరిశుద్ధుడు అంటే చిన్న పాపాన్ని కూడా సహించినంత పరిశుద్ధుడు. ఆయన దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపం తేడా లేదు. పాపం ఏదైనా పాపం చేసిన వాడు పాపికి రావాల్సిన శిక్ష మరణం. అందుకే బైబిల్ చెప్తుంది పాపంలో జీతం మరణం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? చిన్న పెద్ద అనేటువంటి తేడా ఏం లేదు. పాపం ఏదైనా పాపమే, పాపం రావాల్సిన శిక్ష మరణమే. అంటే దేవుడు ఎంతగా పాపాన్ని ద్వేషిస్తాడో మనకు చిన్న ఎగ్జాంపుల్ మనం అక్కడ చూడవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా, చిన్న అబద్ధమైన కూడా దేవుడు అప్పుడు వాళ్ళకి మరణ శిక్షణ విధించారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది దేవుని నమ్ముకొని కూడా తెలుసో తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు ఆ శిక్షను విధించని కొంతమంది డౌట్ ఉంటుంది కదా, మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? మనం ఇంకా పాపాలు చేసినా కూడా మనకేం జరగట్లేదు అంటే మనం దాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అబద్ధం అన్నప్పుడు కూడా దేవుడు మనల్ని అట్లా చంపేయడానికి దేవుడు హక్కు ఉంది, మనం కూడా అట్లా చచ్చిపోవడానికి అర్హులం. కానీ ఇంకా మనం ఎందుకు చావట్లేదంటే దేవుడు దయ. ఎగనైనా మనం మారుతామేమో, ఎగనైనా మనం బుద్ధి తెచ్చుకుంటామేమో, ఎగనైనా ఆయన మార్గంలోకి వస్తామని దేవుడు ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు తప్ప దాన్ని మనం చులకనగా తీసుకుని అది దేవుడు చేతగంతనో లేకపోతే నేనేం చేసినా జరుగుతుందిలే అని దాన్ని ఈజీగా తీసుకోవడం మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు ఇంకా మనల్ని శిక్షించలేదు అంటే దేవుడు ఇంకా మనం మారాలని ఆయన ఆశపడుతున్నాడు అన్న విషయం గ్రహించి బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొందాలని దేవుడు కోరు. అంటే మన ద్వారా దేవుడు ఇంకా ఏదో చేయాలని మనందరం రక్షణ పొందాలని దేవుడు కోరిక. రక్షణ పొంది ఇప్పుడు మనం అందరం పాపం చేశామని చూసాం, ఏ భేదం అందరం పాపం చేశాం, ఒక చిన్న అబద్ధం అన్న కూడా పాపం చూసాం. అయితే ఈ పాపం అందరం చేసాం కాబట్టి, అందరం పాపమే కాబట్టి పాపం చేసినప్పుడు ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, ఏ భేదం లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు. అంటే దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ పొందలేకపోతున్నారు. అంటే ఏం జరుగుతుంది? మనం చేసిన ఒక్కొక్క పాపం ఒక్కొక్క ఇటుకలాగా దేవుడికి మనకు మధ్య గోడలా తయారవుతుంది. మనం ఎంత పాపం చేసి గోడ అంత పెరుగుతాం. తద్వారా మనం ఇటు నుంచి దేవా నాకు అది కావాలి ఇది కావాలి దేవుడిని అడుగుతున్నాం, కానీ మనం అడిగింది దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఈ గోడ అడ్డుపడతాం. దేవుడు చాలా మంచివాడు, అందరినీ ఒకే రకంగా చూస్తున్నాడు, అందరిని దీవించాలని కోరుకుంటున్నాడు, నేను కూడా దీవించాలనుకున్నాను. కానీ నీకు ఎందుకు ఆశీర్వాదం రావట్లేదంటే ఆయన ఆశీర్వాదం ఇటు రాకుండా ఈ గోడ అడ్డుపడు. అంటే మనం అడిగింది దేవుడి దగ్గరికి వెళ్ళకుండా, దేవుడు అడిగేది మనకి రాకుండా, వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ గోడ. ఎవడు కట్టుకున్నాడు ఈ గోడ? మనందరం మనమే పాపం చేసి మన గోడని కట్టుకున్నాం. దానివల్ల ఏం జరుగుతుంది? అనుకున్నది జరక్క, ఆశించింది దొరక్క మనిషి నిరాశ గురైపోయి మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడిపోతా ఉన్నాడు. ఇది మనిషి మనశ్శాంతి లేకుండా బతకడానికి కారణం అంటే ఈ పాపం అనే గోడ. మరి అంతటితో అయిపోతుందా? లేదు. బైబిల్ ఏం చెప్తుంది? పాపం వల్ల వచ్చే జీతం మరణం. రోమిలకు రాసిన పత్రిక 6:23. మరణం అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో మరణం అనే దానికి థియాలజికల్గా మనం మీనింగ్ చూసినట్లయితే సపరేషన్ అంటే ఎడబాటు. ఇప్పుడు మనకు తెలిసిన బంధువులు స్నేహితులు ఎవరున్నారు, వాళ్ళు ఏదైనా వాళ్ళు ఎవరైనా చనిపోతే ఏమవుతుంది? వాళ్ళు మనకు దూరం అయిపోతారు. వాళ్ళని మనం దూరం చేసింది ఏంటి? మరణం. సో మరణం అనేది ఏంటి? దూరం చేసేది, సపరేట్ చేసేది. సో మరణాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దూరం అయిపోవడం. మరి ఎవరు దూరం అవుతున్నాం? మనం పాపం చేసి దేవుని వ్యతిరేకంగా కాబట్టి మనం ఎవరు దూరం అవుతుంది? దేవుడికే దూరం అవుతుంది. సో మనం పాపం చేయడం వల్ల దేవునికి దూరం అవుతున్నాం.
మనం ఆత్మీయంగా చచ్చిపోయి దేవునికి దూరం అయిపోయాం. ఎప్పుడైతే మనం పాపం చేసినామో ఆత్మీయంగా చచ్చిపోయి దేవునికి దూరం అయిపోయాం. ఒక రోజున శారీరకంగా చచ్చిపోతాం. శారీరకంగా చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది, శరీరం అయితే మట్టిలో కలిసిపోతుంది, లోపల ఆత్మ అనేది ఉంటుంది కదా, అది నిరంతరం జీవిస్తూనే ఉంటుంది. ఓకే, సో ఈ ఆత్మ ఎక్కడికి పోయి అని మనం ఆలోచించి చూసినట్లయితే ఎప్పుడు 9:27లో ఏముందంటే, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడింది, ఆ తరువాత తీర్పు చేయడం. అంటే ఏంటి, ఇట్స్ అపాయింటెడ్ ఫర్ మెన్ టు డై వన్స్. అంటే మనిషికి మరణం అనేది అపాయింట్మెంట్ లాగా ఒక రోజు వచ్చేస్తుంది. అంతటితో స్టోరీ అయిపోలేదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, తీర్పు జరుగుతుంది. అంటే మరణంతో జీవితం అయిపోతుంది. ఆత్మ ఎక్కడికి పోతుందట, తీర్పులోకి పోతుంది. మృతి పొందిన తర్వాత తీర్పు ఉంటుందని చెప్పారు కదా, ఆ తీర్పు అంటే ఏంటి, ఆ తీర్పు ఎలా ఉంటుంది? ఓకే, సో మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ తీర్పులోనికి వెళ్తుంది, అంటే జడ్జిమెంట్లోనికి వెళ్తుంది. ఎక్కడ ఈ జడ్జిమెంట్ అంటే దేవుని సన్నిధి, అంటే స్వర్గం. దేవుడు కోర్టు అన్నమాట. అక్కడ దేవుడు జడ్జిగా ఉంటాడు. అక్కడ మనం వెళ్ళి మనం చేసిన క్రియలన్నిటిని బట్టి దేవుడికి లెక్క చెప్పాలి. చూసిన చూపులను బట్టి, మాట్లాడిన మాటలను బట్టి, మనం చేసిన క్రియలన్నిటి బట్టి దేవుడికి మనం అక్కడ లెక్క చెప్పవచ్చు. అంటే 70 mm స్క్రీన్ మీద మనం చేసిన తప్పులన్నీ ఆ రోజు కనబడతాయి. ఆ రోజు మనం దేవుడి దగ్గర తప్పించుకోవచ్చు. మనుషుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, అధికారుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, ఇంట్లో వాళ్ళని మోసం చేయొచ్చు. కానీ ఆ రోజున దేవుని సన్నిధిలో తప్పించుకోలేము. ఆ తీర్పులో దేవుడు మనం చేసిన క్రియలన్నిటిని బట్టి ఏం చేస్తాడు, జడ్జిమెంట్ ఇస్తాడు, తీర్పునిస్తాడు. ఆ తీర్పు కూడా ఎలా ఉంటుందో దేవుడు మనకు ముందే బైబిల్లో తెలియజేశాడు. ఆ తీర్పు ఏ విషయాన్ని బట్టి ఉంటుంది, ఆ తీర్పు వల్ల వచ్చే రిజల్ట్ ఏంటి అన్నది కూడా దేవుడు మనకి ముందుగానే తెలియజేశాడు. ఆ తీర్పు మనం బైబిల్లో ఎక్కడ చూడొచ్చా, ఎలా ఉంటుందో అనేది? ఎస్, తప్పకుండా. ప్రాసెస్ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఈ తీర్పు సంబంధించినటువంటి సమాచారము ఎలా ఉంటుందో మనకు అక్కడ చూడొచ్చు. ప్రకటన 21:8, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. మనందరూ తెలిసిన ఒక మరణం, బైబిల్ చెప్తా ఉంది 2వ మరణం కూడా ఉంది. ఏంటి 2వ మరణం? అగ్ని గంధకముతో మండు గుండంలో పాలు పొందడం. సింపుల్ చెప్పాలంటే నరకానికి పోవడం. ఎవరెవరు వెళ్తారు నరకానికి? అదో ఇప్పుడు దేవుడి తీర్పుని బట్టి 2 ఉంటాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. అయితే ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్లో కనుక ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నరకానికి పోవాల్సి ఉంది. ఆ లిస్ట్ ఒకసారి చూద్దాం. పిరికివాడు. పిరికివాడు అంటే ఇప్పుడు రాత్రిపూట బయటకు వెళ్ళడానికి భయపడేవాడు కాదు. యేసు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకుని కూడా యేసు ప్రభు నమ్ముకోవడానికి కొంతమంది భయపడతారు. మా పొలవాడు ఏమనుకుంటాడో, మా మతవాడు ఏమనుకుంటాడు, మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, మా కొలీగ్స్ ఏమనుకుంటారు. వీళ్ళకి తెలుసు యేసు ప్రభు దేవుడే. అయినా కూడా కొంతమందికి భయపడి, లేదా సమాజానికి భయపడి, లేదా కులానికి భయపడి, లేదా మతానికి భయపడి వీళ్ళు నమ్ముకోవడానికి వెనకాడతారు, పిరికివాడు. సో వీళ్ళు నరకానికి పోతారని బైబిల్ చెప్తారు. వాళ్ళకి దేవుని గురించి తెలుసు కదా, తెలుసు అని భయపడి ఇతరులు భయపడి రాకుండా ఉంటారు. అంటే ఇప్పుడు కొంతమంది నా గుండెలో దేవుని పెట్టుకుంటా చాలు, చర్చికి రావాల్సిన అవసరం లేదు అని అంటారు కదా, వాళ్ళు కూడా ఈ కేటగిరీలోకి వస్తారా? అంటే ఇది కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ రహస్యంగా ఉంటారు. కానీ ఏదో ఒక రోజున వాళ్ళు దేవుని ముందుకు వస్తారు. నమ్ముకోవడానికి ఇక్కడ ఏంటంటే సమాజంలో ఒప్పుకోవడానికి కాదు, పేరు ప్రతిష్టలు పోతారు. సమాజంలో ఒప్పుకోవడానికి సమస్య కాదు. ఇక్కడ ఏంటంటే అసలు సమాజం కోసం భయపడి అసలు నమ్ముకోవడానికి ఇష్టపడతారు.
ఓకే ఓకే. మీరు చెప్పింది నమ్ముకుని సమాజంలో నేను నమ్ముకున్న విషయం తెలియకుండా జాగ్రత్త పడేవాళ్ళు, వాళ్ళు వేరే కేటగిరీ. ఓకే ఓకే. ఇక్కడేంటి అసలు ఎందుకు వచ్చిన గొడవ? సమాజంతో మనతో మన తలనొప్పులు, వాడడుగుతాడు ఈడడుగుతాడు, అసలు నమ్ముకోకపోతే ఏ గొడవ లేదు అని ఆ టైప్ అన్నమాట. ఓకే ఓకే. అసలు నమ్ముకోవడానికే వెనకాడేవాడు, తిరిగేవాడు. సో వాడు. తర్వాత అవిశ్వాసం. అవిశ్వాసం అంటే యేసు ప్రభు దేవుడికి తెలుసు కానీ విశ్వాసం వచ్చారు, నమ్మకం వచ్చారు. వీళ్ళు ఏ కారణం చేతం కావచ్చు, నేను నమ్మవే, నేను నమ్మం అని నమ్మనివాడు. తర్వాత అసహ్యులు, యేసుని అసహించుకున్నారు. తర్వాత నరహంతకులు. నరహంతకులు అంటే కత్తిపెట్టి కసక్ అని వేసేస్తే హత్య అనుకుంటాం. కానీ బైబిల్ ప్రకారం నీ నోటిని, నీ నాలుకని తప్పుగా, లేకపోతే నీ నాలుకను ఉపయోగించి ఎదుటి వ్యక్తిని నిష్కారణంగా నువ్వు బాధ పెట్టినా, లేదా అనుకోవడం ఒక మాట అన్నా, లేదా వాళ్ళని హట్ చేసినా, అది కూడా దేవుడి దృష్టిలో హత్యతో సమానం. అంటే మనం ఏమంటాం, నేను హట్ చేశాను అంటాం, దేవుడు అంటే నువ్వు హత్య చేసావు అంటాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం అర్థం చేసిన విషయం ఏంటంటే, ఇది చాలా మంది మర్డర్ అనుకో, కానీ మనకి తెలియకుండా రోజు ఎన్నో మర్డర్లు చేస్తున్నాయి ఈ రకంగా. అది మన నాలుకని కత్తుల్లాగా వాడి వాళ్ళని బాధ పెడుతుంది, అది కూడా హత్య. కొంతమంది అయితే నాలుకని ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తూ ఎటు వాళ్ళని దూషిస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు, అది హత్యే. అది కూడా పాపం, వీళ్ళు నరకానికి పోతారు. నెక్స్ట్ వ్యభిచారం. వ్యభిచారం అంటే మనం చూసినట్లయితే ఒక వేసి దగ్గరికి వెళ్ళి తప్పు చేస్తేనే వ్యభిచారం అనుకుంటారు. కానీ బైబిల్ ప్రకారము చూస్తే వ్యభిచారం అంటే పెళ్లికి ముందు కానీ పెళ్లికి తర్వాత కానీ భార్యాభర్తల మధ్య సంబంధం కాకుండా ఇంకా వేరే ఎవరితో అయినా సంబంధం ఉన్నట్లయితే, అక్రమ సంబంధం ఉన్నట్లయితే దాన్ని వ్యభిచారం అని బైబిల్ చెప్తారు. పెళ్లికి ముందు వేరే వారితో అక్రమ సంబంధం ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే జారత్వం అంటాం, ఫార్నికేషన్ అంటాం. పెళ్ళైన తర్వాత వేరే వారితో అతని సంబంధం ఉంటే దాన్ని వ్యభిచారం అంటాం. ఓకేనా? ఇది మనకి జనరల్గా తెలిసిన విషయం. కానీ యేసు ప్రభు ఇంకో విషయం కూడా చెప్పాడు. ఏంటంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా చాలు, అప్పుడే మన హృదయంలో ఆ స్త్రీతో మనం వ్యభిచారం చేసామని చెప్పాడు. ఈ రకంగా చూస్తే ఇక వ్యభిచారం చేయని వ్యక్తులు ఎవరు ఉంటారు అంటే, ఒక స్త్రీని లేదా ఒక పురుషుని తప్పుగా ఊహించుకున్నా కూడా, తప్పుగా ఆలోచన చేసినా కూడా అది కూడా వ్యభిచారం. ఈ రకంగా చూసుకుంటే చాలా మంది పాపులే అని, దీన్ని బట్టి అందరూ పాపులే. ఓకే. దీన్ని బట్టి అందరూ పాపులే. తర్వాత మాంత్రికులు అంటే క్షుద్ర శక్తుల్ని ఆశ్రయించి చేతబడులు ఇలాంటి చేసేటువంటి ఈ దరిద్రులందరూ కూడా ఎక్కడికి పోతారంటే నరకానికి పోతారని బైబిల్ సెలవిస్తాం. చిన్న ప్రశ్న. ఇప్పుడు కొంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్తారు, క్షుద్ర శక్తులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి మేలు జరిగింది. అంటే జనరల్గా కొంతమంది చెప్తా ఉంటారు, అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఇలా జరిగింది, ఇక్కడికి వెళ్ళినప్పుడు అలా జరిగింది. వీళ్ళు కూడా మేలు చేసే అవకాశం ఉందా? మనం దాన్ని ఆత్మీయంగా. మాంత్రికులు అనేవాళ్ళు క్షుద్ర శక్తుల్ని ఆశ్రయించేవాళ్ళు, అంటే సైతాన్ని, దయాల శక్తుల్ని ఆశ్రయించేవాళ్ళు. కొన్నిసార్లు మేలు జరగడానికి అవకాశం. ఎలాగంటే సైతానికి కూడా కొన్ని అద్భుత శక్తులు ఉన్నాయి, దయ్యాలకు కూడా కొన్ని అద్భుత శక్తులు కలిగి ఉన్నాయి. అయితే అవి పరిమితమైనటువంటి శక్తులు. దేవుడు సర్వశక్తిమంతుడు, సైతాను శక్తిమంతుడు కానీ సర్వశక్తిమంతుడు కాదు. అంటే సైతాను కూడా అద్భుతాలు చేయగలడు. ఉదాహరణకి మోషే తన కర్రను ఉపయోగించి కర్రని పాముగా మార్చేసాడు. మరి ఐగుప్తులో శకునగాండ్రు కూడా వాళ్ళ కర్రలు విసరిగా అవి కూడా పాములు కావాలి. అంటే ఏంటి, ఇక్కడ సైతాను కూడా కొన్ని అద్భుత శక్తుల్ని చేయగల సామర్థ్యం వాడికి కూడా. వాడు అన్నీ చేయలేడు. ఒకనొక టైంలో వాడు ఫెయిల్ అయిపోయాడు. మోషే చేసినట్టు శకునగాండ్రు అన్నీ చేయలేకపోయారు. ఒకనొక దగ్గర ఆ స్పాట్లో వాళ్ళు ఆగిపోవాల్సి వచ్చింది, మా వాళ్ళ కాదని. అంటే దేవుడు సర్వశక్తుడు, అయితే సైతాను శక్తివంతుడు. అంటే వాడి కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి.
సో వాటి ద్వారా వాడి దగ్గరికి వచ్చే వాళ్ళని లేదా వాడిని ఆశ్రయించి ఈ యొక్క మాంత్రికుల దగ్గరకు వచ్చే వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం వాడి పరిమితులు ఉన్న కొన్ని శక్తులు ఉపయోగించి వాళ్ళకి మేలు చేసినట్టుగా వాడు క్రియేట్ చేస్తాడు. తద్వారా వీళ్ళు ఏమవుతారు, నిజదేవుడికి దూరం అయిపోయి వాడి బొట్ల పడతారు. వాడి వైపు మలుగుతున్నారంటే వాడి సంతోషమే కదా. కాబట్టి మాంత్రికుల దగ్గరికి వెళ్తే మరి కొన్ని మేలు జరుగుతాయంటే జరగడానికి ఆస్కారం. అదేంటి, సైతాను శక్తితో దురాత్మల శక్తితో చేయబడేటువంటి కార్యాలు. కానీ వాటన్నిటిలో కూడా ఎప్పుడు కూడా కీడు పొంచాడు. తాత్కాలికంగా మేలు వీళ్ళు పొందుకోవచ్చు, కానీ అల్టిమేట్గా సైతాన్ ఏం చేస్తాడు, వాడి యొక్క గ్రిప్లోకి వెళ్ళలాగేసుకుంటాడు, నిజదేవుడు దూరం చేస్తాడు. అది ఎట్లా అంటే చేప పిల్లకి ఎర్ర చూపించి దాన్ని పట్టుకోవడం అంటారు. మనం నెక్స్ట్ లిస్ట్లో పోయినట్లయితే విగ్రహారాధికులు అంటే విగ్రహాలకి ఆరాధన చేసేవారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను ఆత్మస్వరూపిణి. ఆత్మ అంటే కంటికి కనబడదు, అంటే భౌతిక రూపం లేదు. భౌతిక రూపం లేని నన్ను, ఆత్మస్వరూపిణి నన్ను మీరు ఒక రూపంలో ఊహించుకొని, ఒక భౌతిక రూపంలో ఊహించుకొని ఇదే దేవుడని మొక్కడం అనేది పాపం అని దేవుడు చెప్పాడు. అందుకే దేవుడు ఏమన్నాడు, విగ్రహారాధన చేయొద్దు అంటున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు కొంతమంది క్రైస్తులో కూడా సిలువ పెట్టుకుంటారు, మేరీ మాతకి యేసుప్రభు విగ్రహం చేసుకుంటారు. అది కూడా విగ్రహానికి కింద వస్తుందా? విగ్రహారాధన అంటే విగ్రహారాధనే కదా, ఏ విగ్రహం పెట్టుకున్నది విగ్రహారాధనే కదా. ఇప్పుడు ఉదాహరణ విగ్రహాన్ని మొక్కడు, అదే మనం ఆలోచించాలంటే మనం విగ్రహారాధన అంటే అన్యులే మన గుర్తుకొస్తారు, కానీ క్రైస్తవుల్లో కూడా విగ్రహారాధన చేసే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి నేను చెప్పినట్టుగా మరియమ్మ గారికి మరియమ్మ విగ్రహాన్ని పోయి అక్కడ మోకాళ్ళు వేసి మొక్కడం, పూజ చేయడం, జపాలు చేయడం, లేదా యేసుప్రభు విగ్రహం దగ్గరికి వెళ్ళి పూజ చేయడం, లేకపోతే ప్రార్థన చేయడం, లేకపోతే జపం చేయడం, లేకపోతే ప్రార్థన చేయడం, అది కూడా విగ్రహారాధన. దేవుడు విగ్రహారాధన అన్నాడు అంటే నన్ను ఏ రూపంలో ఉన్నాడు. యేసుప్రభు అట్లే ఉంటాడని వీళ్ళు ఎవరైనా చూసారా? మరి అప్పుడు అదే అనుకుని ఆయన దానికి మొక్కడం తప్పు కదా. అది దేవుడు విగ్రహారాధనే తప్పంటే మరి యేసుప్రభు విగ్రహం పెట్టడం ఇంకా పెద్ద అంతే కదా. విగ్రహారాధన అంటే దేవుడిని ఏ రూపంలో మొక్కుతాడు. ఇప్పుడు యేసుప్రభు నిజంగా మనకి ఆయనకు ఒక విగ్రహారాధన చేయాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, అది ఒకవేళ ఆయన చిత్తం అయితే మనకి ఆయనే ఒక చక్కటి విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చుకోండి, ఇది నా విగ్రహం, దీని మొక్కండి. ఆయన ఒక మంచి కార్పెంటర్, అద్భుతమైన ఆయన యొక్క విగ్రహాన్ని తయారు చేసి మనకి ఇచ్చేవాడు. కానీ ఎందుకు ఇవ్వలే? ఆయన వాక్యానికి విరుద్ధంగా ఆయన చేయడు కదా. ఆయనే విగ్రహారాధన చేయొద్దు అన్నప్పుడు మళ్ళీ ఆయనకు ఇంకొక విగ్రహాన్ని ఇచ్చి విగ్రహారాధన చేయమంటే అప్పుడు దేవుడే తనకు వ్యతిరేకంగా కార్యం చేసినట్టు కదా. లేదు, ఇంకా మనం విగ్రహారాధన చేయాలనేది అంటే యేసుప్రభు బొమ్మ పెట్టుకుని ఆయన ఆరాధన చేయాలని దేవుడి చిత్తం అయితే, ఆ రోజులు యేసుప్రభు ఒక మంచి డిజిటల్ కెమెరాని క్రియేట్ చేసి ఆయన చక్కగా ఒక ఫోటో దిగించి మనకి ఇచ్చేవాడు. ఇదిగో నా ఫోటో ఇది, నేను మొక్కని. అట్లా చేసిండా? లేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? విగ్రహారాధనని దేవుడు ఆశ్రయించుకోవాలి, విగ్రహారాధన చేయకూడదు. ఎందుకంటే అది దేవుడి చిత్తం కాదు, అది దేవుడి ఆజ్ఞకి వ్యతిరేకం. ఎంత భయంకర పాపం అంటే దానివల్ల నరకానికి పోతుంది. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఎట్లా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, అంతే. తర్వాత దేవుడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని చెప్పారు. కానీ కొంతమందికి అది అర్థం కాదు, ఎలా ఆరాధించాలి. వెరీ గుడ్. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించి మన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అంటే ఆత్మతోనూ సత్యంతో. ఆత్మ అంటే మన అంతరంగంలో ఉన్నటువంటి హృదయంతో, మన అంతరంగంతో మన దేవుణ్ణి, మన హృదయంలో ఆత్మతో మన దేవుణ్ణి ఆరాధించాలి. మన ఆరాధన కేవలం పెదవుల నుంచి వచ్చేదిగా కాకుండా హృదయంలో నుంచి వచ్చే ఆరాధనే ఉండాలి. ఈ మనుషులను పెదవులతో గనపరచదు కానీ వారి హృదయం మనకు దూరంగా ఉన్నట్టు దేవుడు. సో ఇక్కడ ఏంటి, దేవుడు ఆత్మ కాబట్టి మన ఆత్మ అంటే మన ఇన్నర్ బీయింగ్, మన హృదయాంతరంగం నుంచి ఆరాధన రావాలి. తర్వాత సత్యం, సత్యంతో ఆయన ఆరాధించడం. సత్యం అంటే ఏంటి? ఏది పడితే అది సత్యం కాదు.
సత్యం అనే నిర్వచనం చూసినట్లయితే నీ వాక్యమే సత్యం. యోహాను 17:17. అంటే వాక్యంలో ఉన్నదంతా సత్యం. ఓకే, కాబట్టి ఈ వాక్యంలో ఆయన గురించినటువంటి విషయాలన్నీ రాయబడి, దేవుడు ఎలా ఉంటాడు, ఆయన క్రియలు ఏంటివి, ఆయన గుణగణాలు ఏంటి, ఆయన ఎలా ప్రవర్తిస్తాడు, ఆయనకి ఏమి ఇష్టం కదన్నీ కూడా చక్కగా ఇందులో రాయబడ్డాయి. సో వీటిలో ఉన్నటువంటి ప్రమాణాలని, వీటిలో ఉన్న నియమాలని, వీటిలో ఉన్న పద్ధతులను అనుసరించి వాక్యానుసారంగా మనము దేవుణ్ణి ఆరాధించాలి. నాకు తోచినట్టుగా నేను ఆరాధించడం, మీకు తోచినట్టుగా మీరు ఆరాధించడం, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఆరాధించేయడం కాదు. చేసి నేను దేవుణ్ణి ఆరాధించాడు కుదరదు. సత్యంతో ఏంటి, వాక్యం అనే సత్యంతో, అంటే వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించాలి. సో మనం దేవుడికి ఆరాధన చేయాలంటే వాక్యానుసారంగా చేయాలి. వాక్యము విగ్రహారాధన తప్పు అన్నప్పుడు యేసుప్రభు బొమ్మ పెట్టుకొని నేను ఆరాధన చేస్తా అంటే తప్పు. అర్థం. ఇక తర్వాత మనం చూస్తే అబద్ధికులు ఎక్కడ తప్పించుకున్నా ఇక్కడ తప్పించుకోవాలి. అబద్ధం అన్నవాడు ప్రపంచంలో ఎవడున్నాడు? సరదాగా చెప్పావా నిజంగా చెప్పావా అనేది తర్వాత విషయం. సరదాగా చెప్పినా నిజంగా చెప్పినా అబద్ధమే. అబద్ధము పాపమే. పాపం చేసినోడు పాపే. పాపం కావాల్సిన శిక్ష మరణమే. ఈ లిస్టులో ఉన్నాం కాబట్టి నరకమే. అర్థమవుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం చేసుకునే విషయం, ఎక్కడ తప్పించుకుని ఇక్కడ తప్పించుకోవాలి. అంటే మనం ఈ లిస్టులో ఉన్నాం కాబట్టి చేస్తే ఖచ్చితంగా నరకానికి పోవాల్సింది. నరకం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు మంటలు, ఇదే పెడబొబ్బులు గోల ఇదే అనుకుంటారు. కానీ దానికంటే భయంకరమైనది ఏంటంటే, నరకం అంటే మనం చూసాం రెండవ మరణం అంటే ఎడబావటం చూసాం. రెండవ మరణం అంటే దేవుడికి శాశ్వతంగా దూరం అయిపోవడం. అక్కడ దేవుడి ప్రేమ, జాలి, దయ, కనికరము, మంచితనము అనేది అక్కడే కనబడదు. కేవలం అక్కడ కనబడే దేవుడు ఉగ్రత మాత్రమే కనబడే ప్రదేశం నరకం. ఉగ్రత మాత్రమే ఉంటుంది అక్కడ. అలాంటి భయంకరమైన ప్రదేశం నరకం. సో నరకం చాలా భయంకరం. ఏంటి, ఇక్కడ దేవుడు ఉగ్రత మాత్రమే ఉండేటువంటి ప్రదేశం. మరి నరకానికి పోతే ఎంతకాలం ఉంటాం అక్కడ అని చూస్తే, మళ్ళీ కొద్ది కాలంలో తర్వాత మళ్ళీ స్వర్గానికి ప్రమోషన్ ఉంటుందా అంటే బైబిల్ చెప్తుంది ప్రమోషన్స్ లేవు. మనం లాజరు ధనవంతుడు స్టోరీ చూసినట్లయితే, అక్కడ ధనవంతుడు అడుగుతాడు, అబ్రహం కొంచెం లాజర్ని ఇక్కడ పంపించంటే అంటాడు, నాయన ఇక్కడ వాళ్ళు అక్కడ పోవడానికి లేదు, అక్కడ వాళ్ళు ఎక్కడికి పోవడానికి లేదు, ఎక్కడ వాళ్ళు అక్కడే. ఒక్కసారి నరకం పోతే శాశ్వత కాలము నరకం. ఇప్పుడు కొంతమంది నరకాన్ని గురించి జనరల్గా మన ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ రిలేటివ్స్లో మీరు నరకాన్ని చూసారా అని ప్రశ్న రేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఎలా మనం సమాధానం చెప్పాలి? ఇప్పుడు అన్నీ మనం చూస్తేనే నమ్మాలని, చూస్తేనే వాస్తవాలు అనుకోవడం లేదు. ఉదాహరణకు గాలి మనకు కనబడుతుందా? మరి కనబడలేదని చెప్పి గాలి లేదంటాం. అందుకే భూమి గిర్ర తిరుగుతుంది, స్పీడ్ తిరుగుతుంది, నాకు ఫీల్ అవ్వట్లేదు తిరుగుతున్నట్టుగా అని చెప్పేసి భూమి తిరగట్లేదు అని కుదురుద్దా? నాకు ఫీల్ అయితేనే, నేను చూస్తేనే అది ఉంది అనుకుంటే అది మొత్తం అవుతుంది. అది దేవుడు చెప్తున్నాడు నరకం ఉంది అని. దేవుడు మాటల కంటే ఇది స్వచ్ఛమైనవి, సత్యమైనవి, నమ్మదైనవి ఇంకేమున్నాయి ఈ లోకంలో. కాబట్టి దేవుడి మాట నమ్మడం శ్రేయస్కరం. ఇప్పుడు సపోజ్ నరకము ఉందో లేదో అని తెలియదు, ఉంది అని జాగ్రత్త పడితే మనకు నష్టం ఏముంది? ఉంది అని జాగ్రత్త పడ్డాం అనుకో, రేపు అడిగలేదు అనుకో, లేకపోతే ఏం లేదు మనకు. ఒక నరకం ఉన్నప్పటికీ కూడా లేదు అనుకుని మనం ఇష్టం వచ్చినట్టు బతికేమనుకో, రేపు చచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మో నిజంగా నరకం ఉందంటే ఏది బెటర్? నమ్మడం మంచిదా, నమ్మకపోవడం మంచిదా? లాజికల్గా ఆలోచిస్తే నమ్మడం మంచిది. లేదు అనుకుని పోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంది అన్న దానికంటే కూడా ఒకవేళ ఉంది అనుకో జాగ్రత్త పడితే ఏ గొడవ లేదు. ఆ రకంగా చూసినా కూడా ఉంది అన్న మంచిది.
ఇప్పుడు ఈ నరకం అని గొప్ప ప్రమాదం ఉందని చెప్పారు కదా మనిషికి, దాని నుండి మనిషి బయటపడే అవకాశం ఉందా? వేరే మార్గం ఏమైనా ఉన్నాయా? బైబిల్ ఎక్కడన్నా దానికి రెఫరెన్స్? ఎస్, మంచి ప్రశ్న అడిగారు. నరకం నుంచి తప్పించబడే మార్గం ఉన్నదా? ఎస్, ఉంది. దాన్నే రక్షణ పొందడం అంటారు. ఓకే, రైట్. అయితే ఈ నరకం నుంచి తప్పించబడి స్వర్గానికి పోవాలంటే రక్షణ పొందాలి అని బైబిల్ చెప్తుంది. రక్షణ పొందాలంటే ఏంటి? ఈ నరకం నుంచి తప్పించబడటమే రక్షణ. ఇప్పుడు మానవులందరూ పాపం చేశాం, పాపం చేసి ఒకరోజు చచ్చిపోతాం, చచ్చి నరకానికి పోవడానికి రెడీగా ఉన్నాం. ఈ నరకం నుంచి తప్పించబడటమే రక్షణ పొందడం అంటే. అప్పుడు రక్షణ పొందడం అంటారు ఏంట్రా అంటే ఇది విషయం. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ నరకం నుంచి రక్షణ పొందాలంటే ఏం చేయాలన్నదే ప్రశ్న. ఓకే, రైట్. ఇప్పుడు నరకం నుంచి రక్షించబడి స్వర్గానికి పోండి ఏం చేయాలి? చాలా మంది ఏమంటారంటే మంచి పనులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి అంటారు. మరి ఎన్ని మంచి పనులు చేయాలి, ఎన్ని దాన ధర్మాలు చేయాలో చెప్పండి అంటే మన దగ్గర ఆన్సర్ లేదు. కొంతమంది తెలివి అంటారంటే మనం చేసినటువంటి చెడ్డ పనుల కంటే ఎక్కువగా మంచి పనులు చేసి స్వర్గానికి పోతాం అని వాళ్ళు అంటారు. మరి మనం చేసిన చెడ్డ పనుల కంటే ఎక్కువ మంచి పనులు చేసి స్వర్గానికి పోతాము అనుకున్నట్లయితే మరి చిన్నప్పటి నుంచి ఎన్ని తప్పులు చేసామో తెలుసా? మరి చిన్నప్పటి నుంచి ఎన్ని తప్పులు చేసామో మనకు తెలియనప్పుడు వాటికంటే ఎక్కువ మంచి పనులు చేస్తాం లేదో మనకు తెలిసింది. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి 1000 పాపాలు చేసి నాకు తెలిస్తే నా టార్గెట్ 1001 మంచి పనులు చేసి స్వర్గానికి పోతారా బాబు అని టార్గెట్ పెట్టుకుని పని చేయొచ్చు. అది నేను చిన్నప్పటి నుంచి ఎన్ని తప్పులు చేసానో నాకు తెలియనప్పుడు వాటికంటే ఎక్కువ మంచి పనులు చేస్తాను లేదో నాకెక్కడ తెలుస్తుంది? ఒకేలా నాకు తెలిసిందే అనుకున్నా, ఈ రోజు నుంచి నేను 1001 మంచి పనులు చేస్తే నేను స్వర్గానికి వెళ్తాను అనుకుందాం. ఈరోజు నేను నిర్ణయం తీసుకుంటే రాత్రి పుట్టుకొని చచ్చిపోయా. అసలు కరోనా, ఎప్పుడు కరోనా వచ్చిందో ఎప్పుడు చచ్చిపోతారో ఏం అర్థం కావట్లేదు. అంతేనా? అప్పుడు నా పరిస్థితి ఏంటి? నరకానికి పోవడమే. దీనివల్ల ప్రయోజనం లేదు. రెండవది, ఇప్పుడు నా చేతి కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగంతో నా చేతితో ఒక ఫ్రెష్ లడ్డు మీకు ఇస్తే మీరు తింటారా? లడ్డు మంచిదేగా, ఇచ్చే చెయ్యి బాగా. అట్లనే ఒళ్ళంతా అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు పాపం అనే కుష్ఠరోగాన్ని పెట్టుకొని మంచి పనులు, దాన ధర్మాలు, భక్తి కార్యక్రమాలు, బాప్తిసాలు, లేకపోతే క్రిస్మస్కి బట్టలు పంచడాలు, లేకపోతే అన్నదానాలు చేయడము, లేకపోతే పేదవాళ్ళకి సహాయం చేయడము, లేకపోతే చర్చిలు కట్టించడం, లేకపోతే అది చేయడం ఇది చేయడం అనే మంచి పనులు చేసి లేకపోతే ఉపవాసాలు అనేటువంటి మంచి పనులు అనేటువంటి లడ్డూని దేవుడి చేతిలో పెట్టి దేవా నన్ను స్వర్గానికి తీసుకెళ్ళు అంటే దేవుడు ఒప్పుకుంటాడా? మనుషులైన మనమే ఒప్పుకోవట్లే, మరి పరిశుద్ధులైన దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం చేసే క్రియలు వల్ల మనకి రక్షణ కలగదు. దేవుడు ఇంకో మాట కూడా, మన నీతి క్రియలని దేవుడి దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. మన ఇంటికి ఎవరైనా వస్తారు, మురికి గుడ్డ బాగుందా అని ఎవరైనా అడుగుతారా? మీ ఇంట్లో మురికి గుడ్డ బాగుందా అని ఎవరైనా ఇప్పటి వరకు అడిగారా? ఎవడు అడగడు. అర్థమవుతుంది. మనం ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసి దేవుడి దృష్టిలో అవన్నీ మురికి గుడ్డలతో సమానం. ఎందుకంటే ఒక మంచి పని నువ్వు చేయొచ్చు, కానీ దాని వెనకాల నీ ఉద్దేశం వేరే ఉండొచ్చు. పేరు రావాలనో, లేదా నీ పాపులర్ అవ్వాలనో, లేకపోతే ఏదో ఒక స్వార్థంతో మనం దాన్ని చేయొచ్చు. అప్పుడు దాని ఫలితం పోతుంది. కేవలం దేవుడికే మహిమ రావాలన్న ఒక ఉద్దేశంతో అన్ని పనులు మనం చేసినప్పుడు దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుంది. కానీ అట్లా చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఏమర్థమైంది? మన మంచి పనులు, మన దాన ధర్మాలు, మన పుణ్యకార్యాల వల్ల మనకి రక్షణ కలగదు. మరి ఎట్లా రక్షణ కలుగుతుంది? దానికి మనం అర్థం చేసుకునే విషయం ఏంటి? ఇప్పుడు ఒక ఊబి ఉందనుకోండి. ఆ ఊబి అంటే తెలుసు కదా, బురదగా లోపలికి దిగిపోతా ఉంటుంది, ఒక గుయ్యి లాంటిది. అందులో ఒక మనిషి పడితే వాడు ఒక కాలు పైకి ఎత్తి ఇంకో కాలు కింద దిగిపోతుంది, ఇంకో కాలు పైకి ఎత్తి ఇంకో కాలు కింద దిగిపోతుంది. అట్లా ప్రయత్నం చేసే కొద్ది కిందకే పోతుంది.
పైకి రాలేడు. వాడు ఆ గుంటలోంచి, ఆ ఊబిలోంచి, ఆ గొయ్యిలోంచి బయటికి రావాలంటే ఏం కావాలా? బయట నుంచి ఎవరో ఒకరు సహాయం అందించాలి. అట్లాగే మనందరం పాపమని ఊబిలో కూరుకుపోయాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసాం కదా, అందరూ పాపని ఊబిలో కూరుకుపోయాం. ఈ ఊబిలో కూరుకుపోయిన మనల్ని మనం కాపాడుకోవడానికి దిక్కులేదు. ఇంకా పక్క నుండి ఏం కాపాడతాం? ఇప్పుడు మనల్ని కాపాడాలంటే ఎవరు కావాలి? ఎవరో ఒకరు బయట ఉండాలి. బయట ఎలాంటి వాడు ఉంటాడు? పరిశుద్ధుడైన వాడు, మంచోడైన మాత్రమే బయట ఉంటాడు. ఒకవేళ ఆడు మంచోడు కాదు, వాడు మనతో పాటు గొయ్యిలో ఉంటాడు, ఊబిలో ఉంటాడు. మరి అందరు పాపం చేసి కూడా అందరూ ఊబిలో ఉన్నాడు. ఇంకా బయట మంచోడు ఎవడు ఉన్నాడు? బైబిల్ నీతి మంతుడు లేడు, ఒక్కడూ లేడు. ఇప్పుడు మనం కాపాడంటే ఎవరొకరు కావాలి కదా. అది మంచోడై ఉండాలి, నీతి మంతుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఎవరు లేరు. దేవుడు ఒక్కడే నీతిమంతుడు, పరిశుద్ధుడు, మంచివాడు. అంటే మానవ ప్రయత్నం అనేది శూన్యమైపోయింది. అది మానవ ప్రయత్నాల్లో మనం రక్షించుకోవడానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. అందుకే దేవుడు ఏం చేసి, నేను ఒక్కడే కదా పరిశుద్ధుడు, నేనే కదా మంచివాడు, నేనే కదా నీతిమంతుడు, నేనే కదా కాపాడాల్సింది వీళ్ళని అని అప్పుడు ఆయన సీన్లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు దేవుడు మానవుని రక్షించడానికి మానవ అవతారం ఎత్తి నరుడుగా ఈ లోకంలో ఒక కన్య మరియ గర్భాన పరిశుద్ధంగా జన్మించి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఒక్క తప్పు కానీ ఒక్క పాపం కానీ ఎన్నడూ చేయలేదు. ఆయన చేసినవన్నీ మంచి పని. పురిటి వారికి చూపునిచ్చాడు, కుంటి వాడిని నడిపించాడు, చచ్చిపోయిన వాడిని బతికించాడు. చచ్చిపోయి సమాధులు 4 రోజులున్న మనిషిని కూడా లాజరు బయటికి అని పిలవగానే ఆ వ్యక్తి టకటకా నడుచుకుంటూ రావడం జరిగింది. ఇలా దేవుడు మాత్రమే చేయగలిగిన అద్భుత ఆశ్చర్య కార్యాలు యేసయ్య చేసి ఆయన దేవుడని నిరూపించుకుంటాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎంత మంచివాడని యేసయ్య ఎందుకు శిలువలో అంత భయంకరమైన ఘోరమైన చావుని అనుభవించాడు? తప్పు చేస్తే శిక్ష. మరి ఏ తప్పు ఏ పాపం చేయని యేసు ఎందుకు శిలువలో అంటే చచ్చిపోయాడు? ఏమైనా తప్పు చేశాడా? ఏమైనా పాపం చేశాడా? ఆయన 2 జడ్జిలు ఆయన స్క్రూటినీ చేశారు, ఆయన్ని పరీక్షించారు అని ప్రశ్నలు అడిగారు. వాళ్ళిద్దరికి అర్థమైంది ఏంటి? ఈయన ఏ తప్పు లేదని చెప్పారు. 2 జడ్జిలు ఏమి తీర్పు తీర్చారు? ఈయన నీతిమంతుడు, ఈయన ఏ తప్పు లేదని తీర్పు తీర్చారు. ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా ఏమన్నాడు? ఈయన అది అనవసరంగా నిరపరాధిని నేను అప్పగించాను, నీతిమంతుడిని అప్పగించాను, అయ్యో నేను చాలా పెద్ద తప్పు చేసాను, పోయి సూసైడే చేసుకున్నాను. ఆయన అంత పెద్ద తప్పు చేసిండు అర్థం చేసుకో. తర్వాత యేసు ప్రభుతో పాటు 2 దొంగలు అటు ఇటు సిలువేయబడ్డారు. ఫస్ట్ ఇద్దరు యేసుని తిట్టినట్లుగా మనం చూస్తాం. కానీ యేసు ప్రభు ప్రవర్తన సిలువలో చూసి ఒక దొంగ రియలైజ్ అయ్యి ఆ పక్కన ఉన్న దొంగని తిట్టి, అరే మన ఇద్దరం తప్పు చేసినాడు బాబు, అందుకే మనకి శిక్ష పడటం న్యాయం, కానీ ఈయనైతే ఏ తప్పు చేయలే అని యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడు అతను. తర్వాత యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత శతాధిపతి ఈ నిజంగా నీతిమంతుడు, దేవుని కుమారుడు అని ఆయన కూడా ఒప్పుకున్నాడు. సో వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? యేసు ప్రభు మంచివాడు, ఏ తప్పు చేయలేదు, నిరపరాధి, నిర్దోషి అని చెప్తున్నారు. మరి అలాంటి యేసు ఎందుకు అంత భయంకరంగా శిక్షణ విధించాడు? మీకు తెలుసు శిలువ శిక్ష అంటే ఏంటి? చాలా భయంకరమైన శిక్ష, కఠోరమైన శిక్ష, కఠినమైన శిక్ష. అది ఎట్లాంటి వాళ్ళకి వేస్తారు? భయంకరమైన నీచుడు, వీడంత దరిద్రుడు లేడురా, వీడంత వేస్ట్ ఫెలో లేడురా, వీడంత నేరస్తుడు లేడురా, వీడికి తగిన శాస్తి జరిగిందిరా, వీడిని అందరిలో వీడిని అవమానించాలరా అని అలాంటి వాళ్ళకి వేసేటటువంటి శిక్ష. మరి యేసయ్యకి ఎందుకు ఆ శిక్ష వేశారు? లేదా యేసయ్య ఎందుకు అది భరించాడు అని మనం ఆలోచించి చూసినట్లయితే, యేసయ్య ఏ తప్పు చేయలేదని, ఆయన నోటన ఎటువంటి కప్పటం లేదు, ఆయన ఏ పాపం లేదని మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. మరి ఎందుకు ఇదంతా చేశాడు యేసయ్య అంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే క్రీస్తు చనిపోయింది ఎవరి కోసం? మన కోసం. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు చనిపోయాడు?
పాపిస్తాం. మనం ఇంకనూ పాపలమైన, అంటే మన పాపాల కోసం ఏసే చచ్చిపోయాడు తప్ప ఆయన ఏదో పాపం చేసేయడానికి, తప్పు చేసేయడానికి కాదు. ఓకే. మన పాపం ఎంత భయంకరమైందో అర్థం కావాలంటే శిలువలో ఏసై చేసినటువంటి ఆ యొక్క అనుభవించిన శిక్షను మనం చూస్తే అర్థం, యేసుప్రభు అనుభవించిన శిక్షను చూస్తే మనకు అర్థమవుతుంది. మనం ఈ బుర్రతో ఎన్నో పాపిష్ట ఆలోచనలు చేసాం, తన తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ఈ చేతులతో చేయకూడని పనులు చేసాం, ఏసే మన చేతులకు శిక్ష పడకూడదని తన చేతులకి మేకులు కొట్టించుకున్నాడు. మన ఈ కాళ్ళతో నడవకూడని మార్గాలను నడిచాం, కానీ ఏసే ఏం చేశాడు, మన కాళ్ళ శిక్ష పడకుండా తన కాళ్ళకి మేకులు కొట్టించుకున్నాడు. ఈ హృదయంతో దిక్కుమాలిన దుష్టాలోచన ఎన్నో చేశాడు, మన హృదయంలో దిగాల్సిన బల్లెపోటుని ఆయన హృదయంలో దింపించుకున్నాడు. ఇలా యేసుప్రభు శారీరకంగా మన కోసము బాధపడ్డాడు, బాధను అనుభవించాడు. తర్వాత మనం చేసిన తప్పులకు అవమానాలు కాదు, ఆయన మన అవమానాలను ఆయన తీసుకున్నాడు. ఆయన మొహం మీద ముసిగేసి నేను గుద్దింది ఎవరు అని అడిగాడు. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త, సర్వజ్ఞాని యేసయ్యకి ఎవడు కొట్టాడో చెప్పడం పెద్ద కష్టమా, కానీ ఆయన మౌనం వహించాడు. తర్వాత నిజంగా దేవుని కుమారుడు తిను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించుకునే వాళ్ళు దొంగలు కూడా ఆయన్ని నానా మాట్లాడినాడు, ఆయన్ని భరించాడు. అక్కడ ఉన్నట్టు మతాధికారులు ఆయన్ని నానా మాటలని ఆయన్ని బాధ పెట్టారు. తర్వాత దారిని పోయి దానయ్య కూడా వీడి ఇతరులను రక్షించుకొని కానీ వీడి ఇతరులను రక్షించను కానీ వీడిని రక్షించుకోలేకపోతున్నాడే, నిజంగా వీడి దేవుడు కుమారుడైతే సిలువ మీద దిగిరా చూస్తాం, మేము అప్పుడు నమ్ముతాం అని దారిని పోయి దానయ్యలు కూడా తలలో ఊపుతూ ఆయన్ని హేళన చేసినట్లు మనం చూస్తాం. అంటే మనం పొందాల్సిన హేళన అవమానం అంతా కూడా యేసయ్య పొందాలి. ఆత్మీయంగా కూడా యేసయ్య మరి శిక్షణ ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆత్మీయ వేదన, తండ్రి చేత ఆ సిలువలో విడవబడి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితేనే అక్కడ పెద్ద కేక వేసినట్లుగా మనం చూస్తాం. సో అన్ని రకాలుగా యేసయ్య మనం పొందాల్సినటువంటి శిక్ష అంతా కూడా శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా అన్ని రకాలుగా కూడా ఆ సిలువలో శిక్ష అనుభవించాడు. కొంతమంది ఆయన నా బంధువు కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు, చూడలేదు, నా బంధువు కాదు, ఆయన నా కోసం చనిపోయాడని నేను ఎలా నమ్మేది అని కొంతమంది అడుగుతారు కదా. వాళ్ళకి మనం ధీటైన సూటిగా సమాధానించే ఏమన్నా మన బైబిల్లో రెఫరెన్స్లు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి ఇప్పుడు ఆయన మనకి బంధువు కాదు, మా స్నేహితుడు కాదు, నేను ఎప్పుడు ఆయన చూడలేదు, మా దేవుడు కాడు, నేను ఎందుకు ఆయన నమ్ముకోవాలి, ఆయన ఎవరు నా కోసం చచ్చిపోవడానికి కొంతమంది అడుగుతారు. నేను కూడా ఒకప్పుడు అలాగ అడిగినాను. అయితే దానికి జవాబు ఏంటంటే, అవును మనం ఆయన బంధువులం కాదు, కానీ మన ఆయన స్నేహితులం కాదు, లేదా ఆయన ఆయన మనం ఎప్పుడు చూడలేదు, కానీ ఆయన మన కోసం ఎందుకు చచ్చిపోయేట ఒక కారణం ఏంటంటే ఆయన మనం ప్రేమించాడు. ఎట్లా ప్రేమించిండు, ఎందుకు ప్రేమించిండు? ఆయనే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయనే మనల్ని సృష్టించాడు. ఆయన మన సృష్టికర్త, మనం ఆయన సృష్టి జీవులం కాబట్టి మన మీద ఆయనకి మమకారం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. పైగా మనల్ని తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడు. సో అంత వాల్యూ మనకి ఇచ్చాడు. మనం నరకాన్ని పోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేడు. దేవుడు ప్రేమాస్వరూపం. ఆ ప్రేమ గల దేవుడు మన నరకాన్ని పోతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాడు. అందుకే ఆయనకి మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయనకి వ్యతిరేకం మనం పోయినా, ఆయన మీద తిరుగుబాటు చేసిన, నరకానికి పరిగెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక మనం రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. ఇదంతా ఎందుకు చేసింటే ఒకటే ఒక ఆన్సర్, ఆయన మనం ప్రేమిస్తాడు. Roma 5:8 ఉంది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. అంటే నీ ప్రేమను చూపి ఎట్లా ప్రేమిస్తున్నాడు, ఇగో నీకోసం చూడు ఎంత ప్రేమించాడు, నీకోసం నేను నా ప్రాణాన్ని అర్పించేశాను. సో ఇప్పుడు యేసు ప్రభు చనిపోవడం మాత్రం కాదు, సమాజేవుడు 3వ రోజున తిరిగి లేచి ఆయన నిజమైన దేవుడే నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, బిడ్డ మీరెవ్వరు కూడా నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని అందరిని నరకం నుంచి రక్షించడానికి నేను నా ప్రాణాన్ని అర్పించి మీకు రక్షణ సిద్ధం చేశాను. రక్షణ అయితే రెడీగా ఉంది. అయితే రక్షణ ఆయన చేతిలో రెడీగా ఉంది. మనం ఎవరు నరకానికి పోవాల్సిన అవసరం లేదు. కానీ రక్షణ ఆయన చేతిలో ఉన్నంత మాత్రాన మనం రక్షణ పొందుతాం కదా. ఆయన చేతిలో రక్షణ మన చేతిలోకి వస్తే మనం రక్షణ పొందుతాం. మరి ఆయన చేతిలో ఉన్న రక్షణ మన చేతిలోకి వచ్చి మనం రక్షణ పొందాలంటే ఏం చేయాలి?
ఇందాక మనం చూసాం, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా అవేవి మనం రక్షించలేదు. అవి మనం రక్షించలేవు కాబట్టి సాక్షాత్ దేవుడే ఈ లోకానికి మన కోసం వచ్చి మన కోసం ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు యేసయ్య మన కోసం అదంతా చేసి రక్షణ రెడీ చేసి, ఇప్పుడు ఈ రక్షణ పొందుకోండి ఏం చేయాలి? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30-31 వచ్చిన మనం చూసినట్లయితే, చదువుతున్నా 16వ అధ్యాయం 30-31 వచనం చదివితే, వారిని వెలుపనికి తీసుకుని వచ్చి, అయలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందరు. చూడండి, మన ప్రశ్న ఏంటి? రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఓకేనా? రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అదే ప్రశ్న బైబిల్. జవాబు కూడా అక్కడే ఉంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందరు. ఏమంటున్నాడు ఇక్కడ? రక్షణ పొందాలంటే ఒకే ఒక కండిషన్ ఏంటంటే విశ్వాసం ఉంచాలి. అంటే ఇప్పుడు మానవుడు చేసే క్రియల వల్ల, మానవుడు చేసే ప్రయత్నాల వల్ల రక్షణ కలగదని మనం ఇందాక చూసాం కదా. అంటే ఇప్పుడు రక్షణ పొందుకోవడానికి మానవుడు ఏదో ఒకటి చేయాలి. అంటే నేను చెప్పినట్టు కొద్దిగా మానవుని పాత్ర కూడా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది కదా. అది నిజమేనా? లేకపోతే ఓవరాల్గా దేవుడే, ఆ భగవంతుడే ఇన్వాల్వ్ అవుతాడా? లేకపోతే మనం కూడా మన పాత్ర కూడా రక్షణలో ఏమైనా ఉందా? మనం రక్షణ పొందడానికి చేయాల్సిందంతా యేసు ప్రభు శిలువలో చేసి ముగించేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని విజయకేక వేశాడు. శిలువ సమాప్తం. ఏంటి సమాప్తం? ఒక మనిషి రక్షణ పొందడానికి ఏదైతే అవసరం అదంతా యేసయ్య శిలువలో పూర్తి చేశాడు. మన వంతు పాత్ర ఏంటంటే ఆయన ముగించిన ఆ యొక్క శిలువ యాగాన్ని మనం అంగీకరించి విశ్వసించడం వరకే మన పని. జస్ట్ విశ్వసించడం, నమ్మడం. నమ్మితే రక్షణ. చూడండి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ. అక్కడ మనం నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని ఏం లేదు. ఓన్లీ ఒకే ఒక కండిషన్ అంటే విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచడం అనేది చిన్న పిల్లోడి నుంచి పెద్దోడి దాకా చేయగలిగే చాలా ఈజీ పని. ఓకేనా? సో ఎందుకు విశ్వాసం ఉంచాలి యేసుప్రభు మీద అంటే, యేసుప్రభువే మనం సృష్టించాడు, యేసుప్రభువే మన కోసం ఈ లోకానికి వచ్చాడు, యేసుప్రభువే మన కోసం ప్రాణం పెట్టాడు, యేసుప్రభువే చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయనే మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు యందు విశ్వాసం మాత్రమే మనం రక్షించింది. అదవుతుందా? విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ. అది కూడా కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే. యేసేమన్నాడు? నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. నేను అన్ని మార్గాల్లో ఒక మార్గం యేసుప్రభు చెప్పాలి. యేసుప్రభు స్పష్టంగా చెప్పి, నేను ఒక్కడనే మార్గం స్వర్గానికి, వేరే మార్గం లేదు. విశ్వాసం అన్నారు కదా, నమ్మకం. దానికి అర్థం ఏంటి? దానికి నిర్వచనం ఏంటి? కొద్దిగా మంచి ప్రశ్న అడిగాడు. విశ్వాసం అంటే సింపుల్ చెప్పాలంటే నమ్మడం. నమ్మడం అంటే విశ్వాసం ఉంచడం. ఇది మనకు తెలిసిన విషయం. అయితే దయ్యాలు కూడా దేవుడు ఉన్నాయని నమ్ముతున్నాం. మరి దయ్యాలకు రక్షణ ఉందా అంటే ఏంటి తేడా అంటే, విశ్వసించడం, నమ్మడం అంటే దేవుణ్ణి ఆశ్రయించడం అని అర్థం. కంప్లీట్గా నీవే దిక్కునాయన, నీవే నీ పాదాలే నాకు శరణం, నీవే నాకు ఆధారం అని కంప్లీట్గా ఆయన మీద ఆధారపడ్డా. ఇప్పుడు ఒక సర్కస్, ఆ సర్కస్లో ఒక ఆయన ఇటు అటు కర్ర ఉంటే ఆ కర్ర మధ్యలో తాడు ఉంటే ఆ తాడు మీద ఒక కర్ర పట్టుకుని అటు ఇటు నడుస్తూ ఉన్నాడు, తాడు మీద నడుస్తూ ఉన్నాడు. అందరూ సూపర్ నడుస్తున్నాడు, గ్రేట్, గ్రేట్ గ్రేట్ అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు, చప్పట్లు కొడతా ఉన్నారు. అప్పుడు ఆయన ఆగి, నేను తాడు మీద చక్కగా నడుస్తున్నానని మీరందరూ చప్పట్లు కొట్టారు, చాలా సంతోషం. నేను ఇంకొకరిని కూడా నా మీద ఎక్కించుకొని ఈ తాడు మీద చక్కగా నడవగలని మీరు ఎంతమంది
మరి నమ్ముతున్నారంటే మేమందరం నమ్ముతున్నాం యూ క్యాన్ అని చెప్పేసి అందరూ అన్నారు. ఓకే, బాగానే ఉంది. మరి అట్లయితే మీద ఎవరైనా ఒకడు వచ్చి నా భుజం మీద ఎక్కండి, నేను మిమ్మల్ని ఈ మోసుకుని తాడు మీద నడుస్తాను అని చెప్పాడు. ఓకేనా? అప్పుడు ఆడియన్స్ వైపు చూస్తే ఒక్కడు కూడా ఉంది రాడు. రండి నా మీద ఎక్కండి, నేను మోయగలని నమ్ముతా ఉన్నారు కదా, రండి అంటే ఎవరు ముందుకు రావాలి. వాళ్ళు నిజంగా నమ్మారా? సో ఇట్లా ఈరోజు చాలా మంది అనుకుంటున్నారంటే నేను యేసుప్రభుని నమ్ముకుని అంటున్నారు. కానీ నమ్మడం అంటే ఏంటి? ఆశ్రయించడం, యేసుని ఆశ్రయించడం, యథార్థంగా హృదయపూర్వకంగా ఆయన్ని అర్థమైంది కదా. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడింది. యోహాను 3:16 దేవుడు లోకను ఎంతో ప్రేమించు కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించు. విశ్వసించు ప్రతివాడు నశింపక. అదవుతుంది. కాబట్టి విశ్వాసము ద్వారా రక్షణ అనే బైబిల్ మనకు చాలా స్పష్టంగా చెప్తాం. కాబట్టి మీకు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులను తెలియజేసే విషయం అంటే రక్షణ కేవలం యేసుక్రీస్తు ప్రభునందరి విశ్వాసం ద్వారా మాత్రమే. ఇంకా మీరు ఎవరైనా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచకుండా ఉన్నట్లయితే దయచేసి ఈరోజు ఆయన్ని ఆశ్రయించి యథార్థమైన విశ్వాసం ఉంచి, అంటే మీ పాపాలు యేసుప్రభు దగ్గర ఒప్పుకొని మీ పాపాల కోసం యేసే చనిపోయాడని, యేసే నిజమైన దేవుడని, మీకోసం ఆయన చనిపోయాడని, ఆయన ద్వారా మాత్రం మీరు స్వర్గానికి వెళ్ళగలుగుతారండి. మీరు హృదయంలో విశ్వసిస్తే మీకు రక్షణ. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అంటే అది నువ్వు కానీ నీ ఇంట్లో కానీ ప్రపంచం ఎవరైనా రక్షణ పొందాలంటే కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి. గాడ్ బ్లెస్ యూ. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమేన్.